కాకరకాయ చూడటానికి దాని రసం ఎంత చేదుగా ఉంటుందో అది ఇచ్చేటటువంటి ఫలితం అంత మధురంగా ఉంటుంది. ఈ బిటర్ గార్డ్ మనకు అందించేటటువంటి ఆ స్వీట్ రిజల్ట్ ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చేదుగా ఉండే కాకరకాయ కిడ్నీలకు తీపి కబురు ఎలా అందిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? శరీరంలో ఉండేటువంటి విషతుల్యాల్ని తరిమి కొట్టే సహజమైన క్లెన్సర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. డయాబెటీస్ నుంచి కిడ్నీలను కాపాడుకునే సులువైన మార్గం ఈ కాకర మనకి అందిస్తుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయం మనం తెలుసుకోబోతున్నాం. కాకరకాయ రసం తాగితే కిడ్నీలు క్లీన్ అవుతాయా? ఇంకా ఇది ఎలాంటి ఉపయోగకరమైన పనులు మనకి చేస్తుంది? ఇది మనం తెలుసుకుందాం వివరంగా. చూడండి, చాలామంది ఈ కాకరకాయను చూసి ముఖం చాటేస్తారు. కానీ ఇది ఒక శక్తివంతమైన రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి ఔషధం అని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ సమస్యలు పెరుగుతున్న తరుణంలో కేవలం ఒక చిన్న కప్పు కాకరకాయ రసం డయాలసిస్ లాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచగలుగుతుంది. కిడ్నీలు దెబ్బతినక ముందే ఇలాంటి సహజ మార్గాల ద్వారా వాటిని కాపాడుకోవటం చాలా ముఖ్యం. భారతదేశంలో ఆహారపు అలవాట్లు, అలాగే ఉప్పుని అధికంగా వాడటం, ఇలాంటి వాటి వల్ల కిడ్నీలపైన భారం పెరుగుతూ ఉంది. మన వంటింట్లో దొరికేటటువంటి కాకరకాయ రసాన్ని సరైన పద్ధతిలో తీసుకోవడం ద్వారా కిడ్నీల లోపల నుంచి శుభ్రం చేసుకోవచ్చు. ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారం కిడ్నీల ఆరోగ్యంపైన నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియో ద్వారా కాకరకాయ రసం కిడ్నీలకు చేసే మేల్ని స్పష్టంగా మనం చర్చిద్దాం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా కాకరకాయ కటుతిక్త రసాన్ని కలిగి ఉంటుంది, రక్తశోధకంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో ఉండేటువంటి మేధస్సు అంటే ఫ్యాట్ని, కఫాన్ని తగ్గించడమే కాకుండా మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈ సహజ సిద్ధమైనటువంటి కూరగాయ మూత్ర ప్రవృత్తిని క్రమబద్ధీకరిస్తూ కిడ్నీలలో పెరిగిపోయినటువంటి ఆ దోషాన్ని బయటికి పంపించేస్తుంది. ఈ పూర్తి వివరాలని 1 by 1 మనం తెలుసుకుందాం. మెయిన్గా చెప్పుకోవాల్సింది విష పదార్థాల గురించి. శరీరంలో పెరిగిపోయినటువంటి ఆ వ్యర్థాలని తొలగించడానికి కాకరకాయ రసాన్ని రెగ్యులర్గా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేసి మలినాన్ని బయటకు పంపించడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండేటటువంటి సహజ మూలకాలు నీటి సమతుల్యతని కాపాడటమే కాకుండా కిడ్నీలపైన పడేటువంటి అదనపు భారాన్ని తగ్గిస్తాయి. విష పదార్థాలు తొలగిపోవడం వల్ల కిడ్నీలు తాలూకు వడపోత సామర్థ్యం మెరుగవుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. యాంటాక్సిడెంట్లు. తాజా కాకరకాయ నుంచి తీసినటువంటి రసాన్ని తీసుకోవడం ద్వారా కిడ్నీ తాలూకు కణాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడవచ్చు. కిడ్నీల ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఇది ఒక సహసిద్ధమైనటువంటి రక్షణ కవచంలాగా మీకు ఉపయోగపడుతుంది. ఈ కాకరకాయలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని అడ్డుకొని కిడ్నీల కణజాలను డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంచుతాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తూ మూత్రపిండాల దీర్ఘకాలపు మనుగడకి ఇవి సహాయపడతాయి. అన్నిటికీ మించి షుగర్ కంట్రోల్ అనేది ఈ కాకరకాయతోటి సాధ్యమవుతుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని అదుపులో ఉంచుకోవడానికి కాకరకాయ రసం అద్భుతంగా పనిచేసి కిడ్నీలకి మేలు చేస్తుంది. షుగర్ లెవెల్స్ నిలకడగా ఉన్నప్పుడు కిడ్నీల పనితీరు కూడా బాగుంటుంది. చక్కెర వ్యాధి నియంత్రణలో ఉండటం వల్ల కిడ్నీ ఫిల్టరేషన్ వ్యవస్థ పైన పడేటువంటి ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఇది డయాబెటిక్ నెఫ్రోపతి లాంటి ప్రమాదకర పరిస్థితులను ఆదిలోనే నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఈ కాకర కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే కిడ్నీ వాపు కానీ లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నప్పుడు కాకరకాయ రసాన్ని కొద్దిగా అప్రమత్తంగా తీసుకుంటూ ఉంటే వైద్య సలహాతోటి ఆహారంలో దీన్ని చేర్చుకోవడం మంచిది. ఇది శరీరంలో ఉండేటువంటి అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాకరలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ లోపల కలిగేటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించి కణజాలాన్ని రీఎస్టోర్ చేస్తాయి. ఫలితంగా కిడ్నీ సంబంధిత నొప్పులు, వాపులు తగ్గుముఖం పడతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే రక్తపోటు కంట్రోల్కి కూడా ఈ కాకర మీకు ఉపయోగపడుతుంది. బీపీ సమస్యతో బాధపడేవాళ్ళు కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే కాకరకాయ రసాన్ని అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. రక్తపోటుని అదుపులో ఉంచడం ద్వారా కిడ్నీలకు రక్త ప్రసరణ సాఫీగా సాగేలాగా మీరు చూసుకోవచ్చు. రక్తపోటు నియంత్రణ ఉండటం వల్ల మూత్రపిండాల తాలూకు ఆ సూక్ష్మ రక్తనాళాల పైన ఒత్తిడి తగ్గి వాటి సామర్థ్యం పెరుగుతుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. రాళ్ళు ఏర్పడేటువంటి గుణం ఉన్నప్పుడు కాకరకాయ రసాన్ని తాగటం ద్వారా శరీరంలో ఉన్నటువంటి స్ఫటికాలను కరిగించి బయటికి పంపించవచ్చు. తగినంత నీరు తాగుతూ ఈ రసాన్ని తీసుకోవటం వల్ల కిడ్నీలు శుభ్రం అవుతాయి. విష పదార్థాన్ని బయటకు పంపేటటువంటి ఈ ప్రక్రియ కిడ్నీలలో కాల్షియం ఆక్సిలేట్ లాంటి ఆక్సిలేట్ క్రిస్టల్స్ తయారవుతుంటాయి కదా, అవి పేరుకుపోకుండా అడ్డుకుంటుంది ఈ ప్రక్రియ అనేది. దీంతో మూత్రనాళంలో అవరోధాలు కలగకుండా ఉంటాయి. అందుకే మించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని దీంతో తగ్గించవచ్చు. ఇది ఇంకా అమేజింగ్ విషయం. వయసు పెరిగే కొద్దీ కూడా కిడ్నీ కణాలు క్షీణించకుండా కాకరకాయ రసం ద్వారా తగిన పోషణ అందించవచ్చు మనం. జీవనశైలి మార్పులతో పాటుగా దీన్ని తీసుకోవటం వల్ల ఈ గుణాలు, ఈ కణాలన్నీ కూడా కిడ్నీ తాలూకు సెల్స్ చాలా చురుగ్గా ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్ తాలూకు ఆ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో, ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారే, ఆక్సీకరణ ప్రక్రియను మందగించేలాగా చేస్తూ వయసు రీత్యా వచ్చేటువంటి కిడ్నీ సమస్యను తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ని నిర్వీర్యం చేయడం వల్ల కిడ్నీల తాలూకు రక్షణ వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎంత రసం తాగాలి అనేది. సాధారణంగా ప్రతిరోజు కూడా 30 to 50 ml మోతాదుగా కాకరకాయ రసం తీసుకోవచ్చు. ఫ్రెష్గా 2 కాకరకాయలు తీసుకొని గ్రైండర్లో వేసి గుజ్జు చేసి పిండాలి అంతే. ఇది ఆరోగ్యానికి సరిపోతుంది. ఎంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఈ పరిమాణాన్ని మించితే మళ్ళీ కళ్ళు తిరిగేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి, మళ్ళీ హైపోగ్లైసిమిక్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ నిర్ణీత మోతాదు శరీరానికి అవసరమైన చేదును అందిస్తూ జీవక్రియని వేగవంతం చేస్తుంది. మళ్ళీ అతిగా తీసుకుంటే జీర్ణకోశ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పరిమితిని పాటించడం అవసరం. అలాగే మరి ఎప్పుడు తాగాలి ఇది కూడా తెలుసుకోవడం అవసరం. కాకరకాయ రసాన్ని ఖాళీ కడుపుతో తాగటం మానేయండి. ఏదైనా అల్పాహారం తర్వాత లేదా భోజనం చేసిన తర్వాత తీసుకోవటం మంచిది. ఇలాగ చేయటం వల్ల కడుపులో అసౌకర్యం కలగకుండా ఉంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత తీసుకుంటే కిడ్నీల మీద మెరుగైనటువంటి ఫలితం కనిపిస్తాయి. రక్తంలో ఉండేటువంటి ఆ ఔషధ గుణాలు క్రమబద్ధంగా చేరుతూ ఈ కాకరలో ఉండేటువంటి ఔషధ గుణాలు రక్తంలోకి స్లోగా సస్టైన్గా చేరుతూ ఉంటాయి. దీంతో ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది పెంచుతుంది. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన మాటను మనవి చేయాలి. కిడ్నీల ఆరోగ్యం అనేది మన దైనందిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కాకరకాయ లాంటి సహజ పదార్థాన్ని మన డైట్లో భాగం చేసుకోవాలి. కేవలం మందుల మీద ఆధారపడకుండా ఇలాంటి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి మార్గాలను అనుసరించడం వల్ల కిడ్నీల తాలూకు ఆరోగ్యాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి గొప్ప ఔషధాన్ని సరైన పద్ధతిలో సరైన మోతాదులో వాడుకోవటం వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక అనారోగ్య సమస్యలని ఆదిలోనే అరికట్టవచ్చు. ఆరోగ్యవంతమైన అలవాట్లే మనకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవటం కంటే కూడా వ్యాధి రాకుండా కాపాడుకోవడం అనేది ఎప్పుడు కూడా బెస్ట్. దానికి ఇలాంటి ఆహార ఔషధాలు మీకు సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.